నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, విద్యాశాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 52 మంది ఉపాధ్యాయులను శాలువా మొమెంటో ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉంటుందని, అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ స్వాతంత్రం వచ్చాక ఉపరాష్ట్రపతిగాను, 2వ రాష్ట్రపతిగాను పనిచేశారు అని కొనియాడారు. ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణని స్ఫూర్తిగా తీసుకోవాలని, తమ వృత్తికి న్యాయం చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకోబోతున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా వారితో పాటుగా ఈ ఉత్సవంలో పాల్గొనడానికి చేసిన మా గురువులందరికీ, మీరు మాకు పాఠాలు చెప్పకపోయినా ఈ సమాజానికి మీరు గురువులు. భావి భారత పౌరులు తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న మీరు ఉపాధ్యాయులందరికీ కూడా, విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మిగతా అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 5 నాడే ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. ఇవాళ ఢిల్లీలో అక్కడ కూడా ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పురస్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయబోతున్నారు. అదే మాదిరిగా మన జిల్లాలో వనపర్తిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులు 52 మందిని ఎంపిక చేసుకోవడం. రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల విద్యార్థులు, 60 లక్షల మంది విద్యార్థులు, ప్రభుత్వం ప్రైవేట్ కలిపితే విద్య యొక్క అర్థం పరమార్థం అనేది మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరింపడం నేర్పేది విద్య యొక్క లక్షణం. అది పక్కదారి పట్టింది. ఎంత చదివి చేసినా దీన్ని మనం మళ్ళీ దీని యొక్క ప్రాముఖ్యతను మళ్ళీ మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ సంస్కృతి అంటే జీవన విధానం. ఆ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈ జీవన విధానం అనేది, కల్చర్ అనేది ప్రతి రంగానికి వర్తిస్తుంది. అంటే నా శాఖ కల్చర్ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన శాఖ. ఈ కల్చర్ మొత్తం విధ్వంసమైంది, సంస్కృతి విధ్వంసమైంది. అందుకే మళ్ళీ మనం జ్ఞప్తికి చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున ఇది ఎవరి సాధ్యమైందంటే మీ ద్వారా సాధ్యం. మీరు విద్యార్థుల్ని ఎంత ఈ అన్ని విషయాల్లో వాళ్ళని ఎంత మీరు మోటివేట్ చేయగలిగితే, వాళ్ళని మోటివేట్ చేసే స్థాయి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ మోటివేట్ చేసే స్థాయికి తీసుకెళ్ళాలి. అందుకనే ప్రభుత్వ స్కూళ్లను, ఈ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఎక్కడో ఒకరి మొదలుపెట్టే ప్రయత్నం చేయాలి. ఈరోజున మా రాజకీయ నాయకులు నిధులు వస్తాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు స్టేట్ డెవలప్మెంట్ ఇచ్చింది. 90% అందరూ కూడా దేని చేస్తారు, నాయకులు, కార్యకర్తలు సీసీ రోడ్డు, డాంబర్ రోడ్డు దానికో ఖర్చు పెడతాము. అందుకే నేను 100% ఈ 10 కోట్ల రూపాయలు నేను ఏ కార్యకర్తడైనా, ఏ నాయకుడు 1 రూపాయలు నేను ఇవ్వనని కరాక నేర్పి మొత్తం కూడా ఇది విద్యకు, వైద్యానికి మాత్రమే ఖర్చు పెడతామని చెప్పి ఇప్పటికి సుమారుగా 7 కోట్ల రూపాయలు ఏ స్కూల్ అయితే పూర్తిగా ధ్వంసమైనయో, ఎక్కడైతే వసతులు లేవో వాటికి ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాము. అట్లా నా పేరు ముబీన్ షేక్. నేను స్కూల్ అసిస్టెంట్ బైసెన్స్గా 2009లో ఎంపిక కావడం జరిగింది. ఇప్పటికి నా సర్వీస్ 15 years అయ్యింది.
నాకు 2 నెలల వరకు కింద నేను సోలిపూర్లో 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం నేను జెడ్పీజీహెచ్ఎస్ గర్ల్స్ వనపర్తి నందు ప్రజెంట్ నేను ట్రాన్స్ఫర్ అయినాను. నేను సోలిపూర్ నందు 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నేను ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయి మరియు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలతో పాటు నా ఎగ్జిబిషన్స్ స్టేట్ లెవెల్ కూడా నేను ప్రదర్శించడం జరిగింది. దీనితో పాటు నేను సోలిపూర్లో జీసీఈసీ గర్ల్ చైల్డ్ ఎంపవర్ క్లబ్ నందు నేను ఫ్రెండ్లీ టీచర్గా ఉన్నాను. ఆ తర్వాత సైబర్ క్రైమ్ అంబాసిడర్గా పనిచేయడం జరిగింది. స్కాట్ అండ్ గౌడ్స్లో నేను పనిచేయడం జరిగింది. ఆ తర్వాత డీసీఈబీలో నేను క్వశ్చన్ పేపర్ మేకింగ్లో ఒక మెంబర్గా నేను ఉన్నాను. ఆ తర్వాత నేను అన్ని రంగాల్లో కూడా పిల్లలకు విద్యలో రాణిస్తూ అన్ని రకాల ప్రోత్సాహాన్ని నేను ఇస్తూ నా వంతు కృషి చేసినందుకు నా కృషిని గుర్తించి జిల్లా స్థాయి నందు మా డిఓ సార్ కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి మాకు ఎన్నో కన్నుల విందుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ఆల్. పిఎస్ పెద్దగూడెం ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు 34 సంవత్సరాల సర్వీస్ పూర్తి అయినది. నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది. పేద పిల్లల కోసం ఎంతో చాలా చక్కగా బోధన చేసినందుకు నాకు జిల్లా స్థాయి అవార్డు దక్కడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా స్థాయి లోపల అభినందన తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఉపాధ్యాయ దినోత్సవం రోజు తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది, నాకు సంతోషదాయకం. గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనము ఇంత పెద్ద ఎత్తున వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడము. అయితే ఉపాధ్యాయ వృత్తి ఎంత పవిత్రమైంది అంటే ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సిందే గురువుకు. దీనికోసం కబీర్ దాస్ది ఒక చిన్న దోహే ఉంది. గురు గోవిందు దోవు కడే కాకే లాగో పాయే బలిహారీ గురు ఆప్నే గోవిందు దియో బతాయే. గురువు గోవిందు ఇద్దరు మన ముందు నిలబడినప్పుడు అయితే ముందు మీరు ఎవరికి నమస్కారం చేస్తారు అని అడిగితే మనము గురువుకే వందనం చేయాలి. ఎందుకంటే గురువు గురించి, భగవంతుని గురించి మనకు తెలియజెప్పేది గురువు. ఆ గురువు మన అమ్మ కావచ్చు. చిన్నప్పుడు అమ్మ ఏమంటుంది, నాన్న ఆడ జాజా దేవుడు మొక్కు నాన్న అంటది. అంటే మనకు దేవుని గురించి తెలియజెప్పేది కూడా మన గురువే. కాబట్టి మనం ముందు గురువుకు వందనం చేయాలి. మనము సంస్కారము, విద్యాబుద్ధులు, తెలివితేటలు అన్నీ నేర్పేది గురువే. కాబట్టి గురువుకు మనము ప్రణామం చేయవలసిందే, గురువుకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాల్సిందే. అందరికీ గురు పూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.